హలో ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ డి సునీల్ రెడ్డి. నేను రెస్ట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్. ఈరోజు మనము యుక్త వయస్సులో గుండెపోటు రావడము, దానికి కారణాలు, దాని నివారణ పద్ధతులు గురించి మాట్లాడదాం. యుక్త వయస్సులో గుండెపోటు అనగా 40 సంవత్సరం లోపు వయసు ఉన్న వాళ్ళకి గుండెపోటు రావడం. క్రమేణా గత 2 దశాబ్దాల నుంచి మనం గమనించింది ఏంటంటే 25% పర్సెంటేజ్ మందికి గుండెపోటు వచ్చే వాళ్ళందరూ 40 సంవత్సరాల వయసు కంటే చిన్నవాళ్ళు. గత 2 దశాబ్దాలుగా ఇది ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది. అంటే ముందు కంటే ఇప్పుడు డబుల్ అయిపోయింది యుక్త వయసులో హార్ట్ అటాక్ రావడం అనేది. దీనికి చాలా కారణాలు ఉన్నాయి. యుక్త వయసులో గుండెపోటు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ జనరేషన్. అంటే మనకి ఏదైనా కావాలంటే తొందరగా కావాలి. 10 గంటలు పనిచేసి 12 గంటలు పనిచేసి అట్లా మనము చాలా రోజుకి సరిగ్గా నిద్ర లేకుండా చాలాసేపు పనిచేసి బాడీకి ఏం రెస్ట్ ఇవ్వకుండా పనిచేయడము, ప్లస్ మనకి ఇష్టం లేకపోయినా చాలా సంవత్సరాలు మనం ఒక దగ్గర పని చేయడము, లేకపోతే మన ఫ్యామిలీకి టైం ఇవ్వకపోవడము, మన సోషలైజేషన్ అంటే మనము చుట్టుపక్కల ఉన్న మనుషులతో ఆన్లైన్లో చాటింగ్ చేస్తున్నాం కానీ ఫిజికల్గా మనం వెళ్ళి చాట్ చేయడం కానీ ఇవన్నీ చేయట్లేదు. కానీ అన్నిటికంటే ముఖ్యమైన కారణం ఏంటి అంటే స్మోకింగ్. స్మోకింగ్ ఇన్ ఎనీ ఫామ్, అంటే అది స్మోక్ చేయడం కానీ టొబాకో చూ చేయడం కానీ ఈ కారణాలు ఏదైనా కానీ టొబాకో చూయింగ్ ఆర్ టొబాకో స్మోకింగ్ వీటన్నిటి వల్ల చాలా యంగ్ పీపుల్ చనిపోతున్నారు హార్ట్ అటాక్ వల్ల. సో దీన్ని నివారిస్తే, టొబాకో స్మోకింగ్ స్టాప్ చేస్తే ఆల్మోస్ట్ 50 to 70% ఆఫ్ హార్ట్ అటాక్స్ కెన్ బి ప్రివెంటెడ్ ఇన్ ద యంగ్. ఇది ఆల్మోస్ట్ మన మొత్తం చూసుకుంటే టొబాకో స్మోకింగ్లో 100 మంది టొబాకో స్మోకింగ్ వల్ల చనిపోతే 25% ఈజ్ బికాజ్ ఆఫ్ హార్ట్ అటాక్ ఇన్ ద యంగ్. అంటే ఆ 25% పీపుల్ అవుట్ ఆఫ్ 100 40 బిలో ఏజ్ వాళ్ళే ఉన్నారు. 100 పీపుల్ స్మోకింగ్ వల్ల చనిపోతే. సో దీన్ని ప్రివెంట్ చేస్తే చాలా వరకు మనం యుక్త వయసులో గుండెపోటుని ప్రివెంట్ చేయొచ్చు. రెండవది లైఫ్ స్టైల్. మనం ప్రాసెస్డ్ ఫుడ్, అంటే ఇంతకు ముందు కొన్ని దశాబ్దాల ముందు మనం తిన్నట్టుగా హోల్ వీట్ కానీ హోల్ గ్రెయిన్ కానీ తినట్లేదు. అన్ని ప్రాసెస్డ్ ఫుడ్ తింటున్నాం. దానివల్ల ఫైబర్ తగ్గుతుంది. హై ఫైబర్ ఈజ్ వాట్ ఈస్ రిక్వైర్డ్. మనం లో ఫైబర్ హై కార్బోహైడ్రేట్ డైట్ తింటున్నాం. అది కూడా మూడోది ఏంటంటే ఫిజికల్ యాక్టివిటీ చాలా తగ్గిపోయింది. ఎక్కడున్నామో అక్కడే కూర్చొని పని చేయడము అసలు జరగకుండా అక్కడే కూర్చొని గంటల తరబడి పని చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే మనము రోజు మార్నింగ్ మనం ఫిజికల్ యాక్టివిటీ మనం రన్నింగ్ జాగింగ్ చేస్తున్నాం, అయినా గుండెపోటు ఎలా వస్తుంది అని అంటారు చాలామంది. సో ప్రాబ్లం ఏంటంటే మనము అరగంట సేపు మార్నింగ్ ఎక్సర్సైజ్ చేస్తాం కానీ మిగిలిన 24 గంటలు మనం ఒకటే దగ్గర కూర్చుంటాం. దాన్ని యాక్టివ్ కౌచ్ పొటాటో అంటాం. అంటే మిగతా సమయం అంతా మనం ఒక దగ్గర కూర్చొని పని చేయకుండా అక్కడే కూర్చొని మనం పని చేస్తున్నాం. సో ప్రతి అరగంట గంటకి మనం మన కుర్చీ నుంచి లేచి, అది 2 నిమిషాలు కానీ 1 నిమిషం కానీ లేచి మనము నడిచి మళ్ళీ వచ్చి కూర్చోవాలి. సో దానివల్ల చాలా వరకు మనం ప్రివెంట్ చేయొచ్చు. మూడోది ఏంటంటే చిన్న వయసు నుంచే మనము ఈ ఫిజికల్ యాక్టివిటీ అనేది మనం చిల్డ్రన్కి అలవాటు చేయాలి. దానివల్ల అది వాళ్ళ రొటీన్ అవుతుంది. వాళ్ళు పెద్ద వయసులో కూడా అదే కంటిన్యూ చేస్తారు. ఇంకా తర్వాత ఇలాంటివి చాలా కారణాల వల్ల, మనకు తెలియని కారణాల వల్ల కూడా ఇన్ని ప్రికాషన్స్ తీసుకున్నా వస్తుంది హార్ట్ అటాక్. అది జెనెటిక్ పరంగా ప్రాబ్లం రావచ్చు. ఫ్యామిలీ హిస్టరీ, ఎస్పెషల్లీ మన ఫాదర్ కానీ మదర్ కానీ గ్రాండ్ పేరెంట్స్ హార్ట్ అటాక్ అలాంటిది ఏదైనా ప్రాబ్లం వచ్చిందనుకోండి, మనకు ముందు జాగ్రత్తగా యంగ్ ఏజ్లో, అంటే వన్స్ యు ఆర్ 25 సంవత్సరాల నుంచి మనము చెకప్స్ చేయించుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కానీ ఈసీజీ కానీ 2D ఎకో ఇవన్నీ బ్లడ్ ప్రెషర్ ఇవన్నీ మెజర్ చేసుకుంటూ ఉంటే మనకి ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంటే అది ముందస్తుగా మనకు తెలిసి మనం దాన్ని జాగ్రత్తలు తీసుకొని నివారించవచ్చు.
ఇవి అన్ని జాగ్రత్తలు తీసుకున్నా మనకి గుండెపోటు వస్తుంది అంటే ఇప్పుడు ఈ మధ్యన మోస్ట్ కామన్ కాజ్ ఏంటంటే స్ట్రెస్. ఈ స్ట్రెస్ అనేది హఠాత్తుగా అక్యూట్ స్ట్రెస్ కావచ్చు, అంటే ఎవరైనా మన ఫ్యామిలీలో చనిపోవడం కానీ, ఒకటేసారి జాబ్ పోవడం కానీ, ఇది అక్యూట్ స్ట్రెస్. రెండోది ఏంటంటే క్రానిక్ స్ట్రెస్ అంటే నెలల తరబడి మనకి ఇష్టం లేని చోట పని చేయడము, లేకపోతే మనం గంటల తరబడి పని చేసినామని పని అవ్వకపోవడము, ఇంకా దాని మీద స్ట్రెస్ తీసుకొని అదే స్ట్రెస్తో మనం ఇంటికి రావడము, ఇలాంటివన్నీ క్రానిక్ స్ట్రెస్. సో ఈ స్ట్రెస్ అనేది ఫ్యామిలీ సపోర్ట్ కానీ, ప్లస్ మ్యూజిక్ వినడం కానీ, మనకు నచ్చిన కాలక్షేపం మనకి ఏదైతే మంచిగా అలవాటు ఉంటుందో, లైక్ స్పోర్ట్స్ కానీ, మ్యూజిక్ వినడం, ఇలాంటివి ఉంటే చాలా వరకు స్ట్రెస్ ప్రివెంట్ చేయొచ్చు. సో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే కారణము టొబాకో స్మోకింగ్, రెండోది ఫిజికల్ యాక్టివిటీ అంటే మనం వ్యాయామం ఇవన్నీ తగ్గడము, మూడోదేమో స్ట్రెస్, నాలుగోదేమో మనము ఫ్యామిలీ హిస్టరీ ఉండడం. వీటన్నిటి గురించి మనకి రిస్క్ ఫ్యాక్టర్ అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మన రిస్క్ ఎంత ఉందో తెలుసుకోవడం అన్నిటికంటే మొదటి నివారణ పద్ధతి. మనకి తెలిస్తే, మనకు ఫ్యామిలీ హిస్టరీ ఉందా, నేను స్మోక్ చేస్తున్నానా, నాకు స్ట్రెస్ ఎక్కువ ఉందా, ఇవన్నీ మనం గుర్తించగలిగితే ముందస్తుగా మన నివారణ పద్ధతులన్నీ ఫాలో అవ్వచ్చు. గుండెపోటు నాకెందుకు వస్తుంది అని చాలా యుక్త వయసులో ఉన్న వాళ్ళు అనుకుంటారు. సో అన్నిటికంటే ముఖ్యము దాని సిమ్టమ్స్, అంటే నాకు గుండెపోటు రావచ్చా, వస్తుందా అని దాన్ని గుర్తించడం అన్నిటికంటే ముఖ్యం. ఎందుకంటే తొందరగా గుర్తించగలిగితే దానికి ట్రీట్మెంట్ తొందరగా ఇస్తే చాలా ప్రాణాలు కాపాడచ్చు. ఎందుకంటే సాధారణంగా మనం చూస్తుంటాం, నడుస్తూ వెళ్ళి 2-3 రోజుల నుంచి ఛాతీ నొప్పి వస్తుంది, అసిడిటీ అనుకొని ఉంటారు, నడుచుకొని వెళ్ళిపోతుంటారు, సడన్గా కింద పడి కూలిపోతారు, చనిపోతారు. దీన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటారు. సో మనం ముందస్తుగా మనం గమనించగలిగితే నాకు హార్ట్ అటాక్ వచ్చిందా లేదా అనేది వాళ్ళు సిమ్టమ్స్ బట్టి మనం గుర్తించగలిగితే తొందరగా హాస్పిటల్కి వెళ్తే ట్రీట్మెంట్ ఇస్తే చాలా ప్రాణాలు కాపాడచ్చు. సిమ్టమ్స్ ఏంటంటే అన్నిటికంటే ముఖ్యము ఛాతిలో బరువు అన్న ఫీలింగ్, చెస్ట్ డిస్కంఫర్ట్, అంటే ఛాతి మీద ఏదో బండ కానీ ఏదో వెయిట్ పెట్టినట్టుగా ఉంటుంది, చెస్ట్ డిస్కంఫర్ట్. అది ఛాతిలో ఉండొచ్చు, భుజంలో ఉండొచ్చు, వీపులో ఉండొచ్చు. ఏదైతే కంటిన్యూస్గా ఆగకుండా చాలా గంటల తరబడి నొప్పి వస్తుందో, దానివల్ల ఏదో ఆయాసం వచ్చినట్టు, లేకపోతే ఏదో భయంగా ఉండడము, ఇలాంటి సిమ్టమ్స్, ఆయాసం రావడము, తల తిరగడము, వామిటింగ్ వచ్చిన సెన్సేషన్, ఇలాంటిది ఏ ఫీలింగ్ ఉన్నా, గంటల తరబడి ఫీలింగ్ ఉంటే, మీరు అసిడిటీ అనుకున్నా, మీకు అసిడిటీ ప్రాబ్లం ఉన్నా, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక ఈసీజీ తీసుకోవడం చాలా కంపల్సరీ. మీకు హార్ట్ రిలేటెడ్ ఉందా లేదో అట్లీస్ట్ 70% ఆఫ్ ద టైం మనం నిర్ధారించవచ్చు ఈసీజీ పరంగా. ఈసీజీ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈసీజీ తీసుకోవాలి. ఈసీజీ నార్మల్ ఉందంటే, అలానే సిమ్టమ్స్ ఉన్నాయంటే గంట తర్వాత మళ్ళీ ఇంకో ఈసీజీ తీసుకోవాలి. ఫస్ట్ అండ్ సెకండ్ ఈసీజీ ఏమి మార్పులు లేవు అంటే అట్లీస్ట్ 85 to 95% ఆఫ్ ద టైం హార్ట్ అటాక్ ఉందో లేదో దాంట్లో రూల్ అవుట్ చేయొచ్చు. సో మీకు ఇలాంటి చెప్పిన ఇబ్బందులు ఏదైనా ఉన్నా మొదటిసారి ఈసీజీ తీసుకోవాలి. ఇంకా అలానే ఉంది కంటిన్యూ అవుతే మీరు హాస్పిటల్ వెళ్ళడం బెస్ట్, కార్డియాలజిస్ట్ కలవడం బెస్ట్. ఇంకోటి, మీకు అటాక్ వచ్చినా రాకపోయినా వేరే వాళ్ళకి అటాక్ వచ్చినప్పుడు మీరేం చేయగలుగుతారు కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనం చూస్తుంటాం రోడ్డు మీద ఒక్కొక్కసారి కింద పడిపోతుంటారు, కొంతమంది హఠాత్తుగా పడిపోతుంటారు. ఇది యూజువల్గా హార్ట్ అటాక్ వచ్చినప్పుడు ఎలక్ట్రికల్ ఇంబ్యాలెన్స్, ఏదైతే మనకి మెదడుకి ఫిట్స్ వస్తాయో అలానే హార్ట్కి కూడా ఫిట్స్ అనుకోవచ్చు. ఎలక్ట్రికల్ అబ్నార్మాలిటీ వల్ల సడన్గా హార్ట్ చాలా ఫాస్ట్గా కొట్టుకొని సర్క్యులేషన్ ఆగిపోయి బ్రెయిన్కి బ్లడ్ అందక కింద పడిపోతుంటారు. ఇది మొదటి 2-3 నిమిషాల్లో మనం ఏమైనా చేయగలిగితే, మనం అంటే ఎవరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా, డాక్టరే కాకూడదు, సో చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏమైనా చేయగలుగుతారంటే చాలా బెనిఫిట్. ఇది ఆల్మోస్ట్ 2-3 నిమిషాల్లో ఇది చేయగలిగితే, అంటే కార్డియోపల్మనరీ రిససిటేషన్ అంటారు, సిపిఆర్ అండి. ఇది 2-3 నిమిషాల్లో చేయగలిగితే ఆల్మోస్ట్ 10 ఇంతలు సర్వైవల్ ఛాన్స్
ఉంటుంది, ఆ పేషెంట్కి బ్రతికే ఛాన్స్ ఉంటుంది. సో వెంటనే సిపిఆర్ అంటే ఛాతి మీద కంప్రెషన్స్ నొక్కడం, ఇలా నొక్కడము ఛాతి మీద, ఇలాంటి కంప్రెషన్స్ చేస్తే వెంటనే అట్లీస్ట్ 10 out of 100 పీపుల్ కెన్ కమ్ ఇమీడియట్లీ. కొంతమంది అంత చేసిన రాకపోవచ్చు. సో మనకి ఏఈడి అండ్ మెషిన్, ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అండ్ మెషిన్స్ చాలా చోట్ల ఉంటాయి. ఎస్పెషల్లీ గార్డెన్స్, పార్క్స్, సినిమా థియేటర్స్, షాపింగ్ మాల్స్లో ఏఈడి అని ఆటోమేటిక్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అండ్ మెషిన్ ఉంటుంది. ఆ మెషిన్ ఆటోమేటిక్గా మన హార్ట్ రేట్ అబ్నార్మాలిటీ డిటెక్ట్ చేసి అదే షాక్ ఇస్తుంది. మనం చేయాల్సిందల్లా ఆ మెషిన్ అక్కడి నుంచి తీసి పేషెంట్ ఛాతి మీద అతికించడం అంతే. సో అదే రిథమ్ చూసుకొని షాక్ ఇవ్వాలంటే అదే ఇస్తుంది. ఆ జస్ట్ అది అతికిచ్చి మనం మెషిన్ ఆన్ చేస్తే మనం పేషెంట్ని కాపాడవచ్చు. సో ఇది చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఏం చేయగలుగుతారనే విషయం గురించి. సో ఇది అందరు గుర్తుంచుకోవాలి. ఏమన్నా ఇంకా తెలుసుకోవాలి అంటే సిపిఆర్ నేర్చుకోవడానికి మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా సిపిఆర్ నేర్పిస్తారు. అప్పుడప్పుడు ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేస్తారు. సో సిపిఆర్ అందరు నేర్చుకోవాలి. ఈరోజు మనం ఈ వీడియోలో చూసినట్టు నేర్చుకున్నట్టు మీరు గనక మీ లైఫ్ స్టైల్లో స్ట్రెస్ని అవాయిడ్ చేసుకొని బ్యాలెన్స్డ్ డైట్, హై ఫైబర్, లో కార్బోహైడ్రేట్ డైట్, ప్లస్ సరిగ్గా టైంకి నిద్రపోవడము, స్క్రీన్ టైం తగ్గించి కరెక్ట్గా నిద్రపోవడము, టైంకి నిద్రపోయి 6 నుంచి 8 గంటలు నిద్రపోవడము, స్ట్రెస్ అవాయిడ్ చేసి ఫిజికల్ యాక్టివిటీ ప్రతిరోజు వ్యాయామం చేసి స్ట్రెస్ సాధ్యమైనంత వరకు తగ్గించుకొని మీకు రిస్క్ ఫ్యాక్టర్స్ షుగర్, బీపీ, ఫ్యామిలీ హిస్టరీ ఏమైనా ఉంటే దానికి ముందస్తుగా మనం చెకప్స్ చేయించుకొని ఇవన్నీ మన కోసం మనము చేయగలిగితే, ప్లస్ మనకి సపోజ్ ఎవరైనా పడిపోతే మనకి పల్స్ అవి చూసి సిపిఆర్ చేయడం ఇలాంటివి చేస్తే మీ ఆరోగ్యం బాగుంటుంది.